నేడు ప్రపంచం చంద్రమండలానికి చేరింది. అయినా వ్యక్తి భయపడినప్పుడు తెలివి మరియు విద్యలు పనికిరావు, బాబాలే పనికొస్తారు. ఈ 3 విషయాలు ఉంటాయి: సైన్స్, టెక్నాలజీ మరియు కన్జంప్షన్ ఆఫ్ టెక్నాలజీ. ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా మనం టెక్నాలజీకి మరింత ఎక్కువ కన్జ్యూమర్స్గా మారాం. మనిషి చంద్రుడిపైకి చేరుకుంటే సరిపోతుందా? వాళ్ళు చంద్రుడిపైకి ఎలా చేరుకున్నారో మనకు తెలుసా? మనం చంద్రయాన్ అంటూ చప్పట్లు కొట్టినా అది ఎలా జరుగుతుందో వారిని అడిగితే మనకు తెలియదు కదా. కాబట్టి ఇది వరకటిలా చందమామ అన్నట్లుగా ఇప్పుడు చంద్రయాన్. సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏమీ రాలేదు. లోపల నుండి మనం పాత జంతువుల్లాగే మిగిలిపోయాం. ఇంకా మన చేతికి టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ వచ్చింది. మీరు ఆ స్మార్ట్ ఫోన్ను దేనికి ఉపయోగిస్తున్నారు? బాబాజీ వీడియోలను ఇక్కడక్కడ వైరల్ చేయడానికి. బయట మీరు 50వ శతాబ్దానికి చేరుకున్నా లోపల నుండి మీరు జంతువులాగే ఉంటే ఈ జంతువు టెక్నాలజీని దుర్వినియోగం మాత్రమే చేస్తుంది. ఒక ఎక్స్ట్రీమ్ ఆఫ్ థాట్ ఉంది. అది ఏమిటంటే, మనిషి ఎంతైతే బాహ్య అభివృద్ధి సాధించాడో అదే నిష్పత్తిలో అంతర్గత అభివృద్ధి కూడా సాధించాడని నిర్ధారించుకునే వరకు బాహ్య అభివృద్ధిని పెంచడం ప్రమాదకరం. అది ఎలా ఉందంటే, కోతి చేతిలో గతంలో కత్తి ఉండేది, ఇప్పుడు ఐసీబీఎం ఉన్నట్లు. లోపల నుండి మీరు ఇప్పటికీ అదే కోతి. ఇంకా బయట మీ చేతిలో ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ న్యూక్లియర్ టిప్డ్ మిసైల్ ఉంది. అప్పుడు ఆ కోతి ఏం చేస్తుంది? అది ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంది. క్లైమేట్ చేంజ్ ఇంకేముంది? మీకు లభించిన ప్రాస్పెరిటీ మరియు టెక్నాలజీని ఉపయోగించి మీరు మొత్తం భూమిని పాడు చేశారు. కాబట్టి బయటి ఎక్స్టర్నల్ ప్రోగ్రెస్ ద్వారా ఏదైనా ఇంటర్నల్ ప్రోగ్రెస్ జరుగుతుందని భావించకూడదు. సైంటిఫిక్ యాటిట్యూడ్ లేదు, ప్రొడక్ట్స్ ఆఫ్ సైన్స్ మాత్రమే ఉన్నాయి.